వెల్కమ్ టు GTPL న్యూస్. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయం జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయి. TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపణ. మారుపేర్ల విజిలెన్స్ సమస్యలపై అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చూపుతుందన్న నమ్మకం ఉంది. మారుపేర్లు విజిలెన్స్ బాధితులు. రామగుండం NTPCలో ముగిసిన ఉల్లాస్ 2025 మేళా. రామగుండంలో పరిశ్రమల కారణంగా ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు OCPలోని ఖాళీ స్థలాల్లో ఈత తాటి వనాలను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గోదార్కని గౌడ సంఘం నాయకులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదార్కని ప్రాంతంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలను పూలతో తోరణాలతో అందంగా ముస్తాబు చేయగా భక్తులు వేకువ జాము నుండి ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. ఈ మేరకు గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైకుంఠంలో మాదిరిగా 7 ద్వారాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుండే భారీ క్యూ లైన్లలో నిలబడి ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అంతకుముందు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, కాశీ విశ్వేశ్వర ఆలయం అర్చకులు ఉజ్జల వెంకటేశ్వర్లు స్వామివారి పల్లకిని ఊరేగించారు. అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ క్యూ లైన్ ద్వారా ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం మూలంగా చెడు ఆలోచనలు పోయి మంచి మార్గాన్ని అనుసరిస్తారని, అలాగే పాపాలు తొలగిపోతాయని తెలిపారు. ఆ స్వామివారి కృప అందరిపై ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ పర్వదినాన ఒక వైష్ణవ ఆలయాలలో భక్త మహాజనులందరూ కూడా ఇలా దర్శనాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని ఒక పుణ్యం కట్టుకోవాలనేటువంటి భక్త మహాజనులందరూ కూడా ఇలా దర్శనాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మహావిష్ణు, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి సకల దీవెనలతోని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ సకల దేవుళ్ళందరూ కూడా దీవించాలని, వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్ని రకాలుగా ఈ పురోహితులు అనేక విధాలుగా సేవ చేసేటువంటి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు ఈ పుణ్య దినం మనందరికీ కూడా దేవాది దేవుడు వైకుంఠ ద్వారాలు చిన్నప్పటి నుంచి మేము ఇంటా ఉంటుండే మా తల్లిదండ్రులు చెప్తా ఉంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం నుంచి వెళ్తే మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షము కలుగుతుందని
తల్లిదండ్రులు చెప్పంగిన్న తర్వాత మధుసూదనాచార్య గారు మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే, ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. నేను ఆ దేవాది దేవుణ్ణి ఈ రోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు. వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప ధూప అన్ని పద్ధతులు వేద పద్ధతులతోని ఆ తిరుపావై చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రామచంద్ర వారికి కాకుండా అన్ని దేవాలయాలలో గోపురాలు మరియు ఎంతో ఉన్నతిగా మన పట్టణాన్ని తీర్చిదిద్దుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే ఇహము పరము అన్నీ కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంగా కూర్చుంటున్నాం. మన మేడం గారు కూడా ఈరోజు చక్కగా మేము అనుకున్న దానికన్నా ముందుగా వచ్చి ఈ యొక్క సేవలో అనుమనువు వారు అనుమతిస్తూ ఆ రామచంద్రుని యొక్క ఆశీస్సులు పొందుతారు. ఎప్పటికి కూడా ఆయురారోగ్యేశ్వరి మనమందరం కూడా పట్టణంలో ఉన్న మనమందరం కూడా ఆయురారోగ్యేశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ మీ అందరికీ కూడా రామచంద్రుని యొక్క ఆశీస్సు ఉండాలని కోరుతూ అలాగే గంగానగర్ రంగానాయక స్వామి దేవాలయంలో కూడా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. शंकराचार्य उमादेवी नाम्ने साई कुमार नामस्य रम्या नामस्य प्रियांशी नामस्य सहा 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయం జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదార్కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటూ సంస్థను పీల్చి పిప్పి చేస్తుందని తెలిపారు. అందుకు గుర్తింపు ప్రతినిధ్య సంఘాలు కూడా వంత పాడుతూ వస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10వ సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థకు 29,000 కోట్ల రూపాయలను బకాయి పడితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలోనే 24,000 కోట్ల బకాయిలు పడిందని తెలిపారు. గత ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వాల్కు తరలిస్తుందని ఆరోపణలు చేసిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను కోడంగల్కు తరలిస్తున్న సంగతేమిటిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిధులను కాజేయడానికి రాజకీయ జోక్యం చేస్తుందని ఆరోపించారు. డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత 24 నెలల కాలంలోనే దాదాపుగా 24,000 కోట్ల రూపాయల బకాయిలను పెంచింది. గతంలో ఉన్నటువంటి 29,000 కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు 47,000 కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్. అంతేకాకుండా
కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది. అలాంటిది ఈరోజు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే, లేదా ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే, వీటిపైన బకాయిల పైన సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేతపత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులారా, మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటిది అన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ, ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఈ సంఘాలు, లేదా 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు సింగరేణి సంస్థ గురించి కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ, టీబీజీ కేసు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది. ఆనాటి రాజకీయ జోక్యం, కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక సంక్షేమ, విద్యా, వైద్య సౌకర్యాలకు ఉపయోగపడితే, ఈనాటి రాజకీయ జోక్యం అనేది మీ కాంగ్రెస్ నాయకుల కోసం, కాంగ్రెస్ పథకాల కోసం సింగరేణిని నిర్వీర్యం చేసి ఈరోజు దారి మళ్లిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఈ మీడియా సమావేశంలో టీబీజీ కేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మదాసు, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. మారుపేర్లు, విజిలెన్స్ సమస్యలపై అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చెప్తుందని నమ్మకం ఉందని మారుపేర్లు, విజిలెన్స్ బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్లు, విజిలెన్స్ బాధితులు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలన నుండి 8 సంవత్సరాల కాలంగా మారుపేర్లు, విజిలెన్స్ బాధితులు, ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ఎందరో రాజకీయ యూనియన్ నాయకులు కలవడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది. అందుకే తగినట్లే నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, కూనమనేని సాంబశివరావు తమ సమస్యపై మాట్లాడడం తమలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో ఈరోజు ఏదైనా సమస్య ఉంది అంటే దాంట్లో ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో కార్మికుల పిల్లలం మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 8 ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్న విషయం అది అందరికి తెలిసిన విషయమే. గత
గడుస్తున్న వారం రోజుల కింది నుంచి కూడా బాయిబాట ప్రోగ్రాం పెట్టి కార్మికుల వద్దకు వెళ్లి మా యొక్క సమస్య తెలియజేసుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని మనసుకు అద్దుకొని తమ్ముడు మీ సమస్యకు మేమందరం తోడుంటాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకున్నారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే శ్రీధరరావు గారి ఇంటికి వద్దకు కానీ మక్కన్ సింగ్ అన్న ఇంటి వద్దకు వెళ్లి మా సమస్యను తెలియజేసుకుంటే తమ్ముడ ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాకు బలంగా చెప్పేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ప్రస్తావించి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా మక్కన్ సింగ్ అన్న గారు గాని కొన్నంనేని సాంబశివరావు అన్న గాని వీళ్ళిద్దరు కూడా మా యొక్క సింగరేణి సమస్య మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తెలియజేసినందుకు ఈరోజు కార్మికుల పిల్లలందరం కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాటి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య ఉన్నటువంటి కార్మిక పిల్లలం మేము. దీనికి గత 15 రోజుల నుంచి బాయిబాట కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్క బావి మీదకి వెళ్లి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మీ సమస్య జెన్యూన్ గా ఉంది, దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రామోణ ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మొన్న సీఆర్ఓ దగ్గరికి వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు. నిన్న అసెంబ్లీలో మన రామోణ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు మరియు కొన్నంనేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది. దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము వేడుకుంటున్నాం. నిన్న మాట్లాడినందుకు కాకుండా ప్రతి రోజు కూడా దీన్ని ఇంకా సీఎం దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్ గౌడ్, సంతోష్ కుమార్, రాజేందర్, దీష్ బాబు, ఎన్డి ఉస్మాన్, గుర్రం సుధాకర్, జిల్లాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఉల్లాస్ మేళ సోమవారం రాత్రి ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్, సమంత దీప్తి, సింగరేణి ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ హాజరయ్యారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిగిన ఈ మేళాలో స్టాల్స్, క్రీడలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు కాంతిలో మేళ అందరినీ ఆకట్టుకున్నది. చెంగు చెంగు నా తంకే తోడా చెంకి చెంకిలా
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. రామగుండంలో పరిశ్రమల కారణంగా ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులకు ఓసీపీలోని ఖాళీ స్థలాల్లో ఈత తాటి వనాలను ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరడం పట్ల గోదావరికని గౌడ సంఘం నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరికని గౌడ సంఘం ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తలో మంగళవారం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో ఉన్న 12 కలు గీత కార్మికులు సొసైటీ సంఘాలు ఈ ప్రాంతంలో ఏర్పడిన ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, జెన్కో సంస్థల కారణంగా ఈత తాటి వనాలను కోల్పోవడం జరిగిందని తెలిపారు. దాని కారణంగా గీతా పారిశ్రామిక సహకార సంఘాల్లోని గీతా కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అప్పుడు వెంటనే కలెక్టర్తో మాట్లాడారని, నిన్న తమ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ఖాళీగా ఉన్న ఓసీపీ స్థలాల్లో ఈత తాటి వనాలను నాటాలని, తద్వారా పర్యావరణతో పాటు గీతా కార్మికులకు ఉపాధి దొరుకుతుందని మాట్లాడడం పట్ల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కావచ్చు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూముల్లో ఉన్నటువంటి తాటి ఈత చెట్లన్నింటినీ కూడా నరికివేయడం ద్వారా గీతా కార్మిక వృత్తి దెబ్బతినేటువంటి ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రామగుండం శాసనసభ్యులు గవర్నర్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిన్న అసెంబ్లీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా పారిశ్రామిక సొసైటీ అన్నిటికీ కూడా, గీతా కార్మికులందరికీ కూడా ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి అంతటినీ కూడా ఎఫ్సిఐ కావచ్చు, సింగరేణి, ఎన్టీపీసీ, జెన్కో అన్ని పరిశ్రమలు కూడా భూములు తీసుకోవడం ద్వారా భూమి లభ్యత లేని కారణంగా అటు ఓసీపీ అంటే సింగరేణికి సంబంధించినటువంటి భూమి కావచ్చు, అదేవిధంగా ఎక్కడైనా సౌకర్యంగా ఉన్నటువంటి లభ్యత ఉన్న చోట మరి ప్రభుత్వ భూమి కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు దాదాపుగా 20 నుంచి 30 ఎకరాల భూమిని ఇప్పించాలనేటువంటి ప్రభుత్వాన్ని కోరినటువంటి సందర్భంలో గీతా కార్మికుల పక్షాన గీతా కార్మికుల యొక్క వృత్తిని రక్షించే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికుల పక్షాన, గౌడ సంక్షేమ సంఘం పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గౌడ కులాస్తుల భవిష్యత్తు కోసమై వారి యొక్క జీవన ఉపాధి కోసము ఇన్నేళ్ల కాంచెలు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికైనా ఇలాంటి ఆలోచన చేయనటువంటి శాసనసభ్యులు ఇప్పటికైనా రాజు మక్కన్ సింగ్ గారు గౌడ కులాస్తుల గురించి పట్టించుకొని శాసనసభలో మాట్లాడి వాళ్ళకు ఒక 25 ఎకరాలు 30 ఎకరాల భూమి, ఇలా సింగరేణి భూమి ఓపెన్ కాస్ట్లో అయ్యి ఇంటిగా ఉన్నటువంటి భూమిలో ఈత చెట్లు తాటి చెట్లు పెట్టుకుంటే వాళ్ళ రాబోయే భవిష్యత్తు పిల్లలకు కూడా బాగుంటుంది, నిరుద్యోగ నిర్మూలన కులానికి వస్తుందని తెలియపరిచేందుకు వారికి ఈ ప్రాంత గౌడ కులాస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సింగరేణి యజమానితో మాట్లాడి రాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడించి ఇప్పివ్వాలని కూడా వారికి మరొక మారు ఈ కార్యక్రమము పాలాభిషేక కార్యక్రమము చేస్తూ ఉన్నాము. రామగుండం శాసనసభ్యులు మరి గౌరవనీయులు అన్న మక్కాన్ సింగ్ అన్న గారు గౌడుల మీద ఉన్నటువంటి ప్రేమను అసెంబ్లీలో చూపించి మరి గౌడులకు మరి మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో
మరి ఎక్కువ మంది గౌడ సంఖ్య ఉన్నది కానీ ఎక్కువ సొసైటీలు ఉన్నా కూడా మరి వారికి మరి గీసుకునే చెట్లు లేవనే ఉద్దేశంతో వారికి తప్పకుండా భూమిని ఇప్పించాలి, మరి అందరూ కూడా గౌడ వృత్తిని అభివృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి స్థలాన్ని కానీ జెల్కో స్థలాన్ని కానీ ఎన్టీపీసీలో ఉన్న ఎన్టీపీసీ స్థలాన్ని కానీ మరి కేటాయించాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి అసెంబ్లీలో చర్చించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి 5 ఎకరాలు 10 ఎకరాలు మరి ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది కానీ కేవలం అవి పేపర్లకే పరిమితమై మరి ఇప్పటి వరకు కూడా గౌడ సంఘాలకు కొన్నిటికి మాత్రమే అటువంటి స్కీములు వర్తించినాయి. మరి ఇప్పుడు ఈ సందర్భంగా గోదావరికి ఉన్నటువంటి మరి గౌడ సంఘాలు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క సంఘానికి 5 ఎకరాల చొప్పున మరి కేటాయించి మరి ఎంతో నిర్వీర్యంగా ఉన్నటువంటి సింగరేణి స్థలంలో కూడా మరి ఇలాంటి మరి అక్కడ చెట్లు పెంచుకున్నట్లయితే పారిశ్రామికంగా కూడా చాలా బాగుంటుంది. ఆకుల మల్లేష్ లలిత కుటుంబం న్యాయం కోసం చేపట్టిన సత్యాగ్రహ దీక్షను కొనసాగిస్తున్నారు. గోదార్కని మెయిన్ చౌరస్తాలో కూల్చివేతకు గురైన తమ షాపు బిల్డింగ్ ముందు కూర్చొని ఆకుల మల్లేష్ లలిత కుటుంబం చేపట్టిన న్యాయ పోరాటం మంగళవారానికి 10వ రోజుగా చేరుకుంది. ఈ సత్యాగ్రహ దీక్షకు మొదటి నుండి వివిధ పార్టీల యూనియన్ల నాయకులు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అఖిలపక్ష కమిటీగా ఏర్పడి ఆకుల మల్లేష్ లలిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. జరుగుతుంది అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట. అభివృద్ధి అనేది ఒకరికి ఆదాయం సృష్టించగలగాలి, నలుగురికి ఉపాధి పెట్టగలగాలి, లేదా 4 కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాగలగాలి, లేదా 4 పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఈ ఊరికి రాగలగాలి. అటువంటిది ఏదన్నా ఒక్కటి జరిగిందా ఈ 2 ఏళ్లలో? ఇది అభివృద్ధి ఎట్లయితుందో ఒక్కసారి ఆ మాట ఇక్కడ అభివృద్ధి చేస్తానా, ఏం అభివృద్ధి జరిగిందా? ఈ కూల్చివేతలో అభివృద్ధి జరిగింది. రోడ్ ఎక్స్పాండ్ అసలు ఇది ఎందుకు చేస్తాను అనేది కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారు మీరు. ఇక్కడ కడతాను, ఎందుకు కడతాను, ఎవరు కడతాను, దీన్ని కట్టేటోళ్ళు ఎవరు, ఈ కట్టిన తర్వాత వీళ్ళని ఏం చేస్తావు, వీళ్ళు కిరాయికి ఇస్తావా, కిరాయి ఇస్తా ఓనర్ ఎవడు, మున్సిపాలిటీ వాడా, సింగరేణోడా, ఇది చెప్పేటువంటి పద్ధతి లేదు మీ దగ్గర. ఈ సింగరేణి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను సింగరేణి అని చైర్మన్ వచ్చి చూసిపోయాడు. నిజానికి ఆయన గతంలో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్లో అద్దె వసూలు చేస్తాడా, దాని ఓనర్ ఎవడో ఈయనకి ఎరికేనా? వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ సింగరేణి కార్మికులు కాని వాళ్ళు కార్మికులు ఎవడైనా కిరాయి కొంటేనేమో వాని ఇల్లు వాని మషరాపుతానో, వాని ఛార్జ్షీట్ ఇస్తానో, వాని సస్పెండ్ చేస్తానో, లక్షలాది రూపాయలు ఇవ్వనటువంటి కార్మికేతరుల మీద ఏమైనా చర్య తీసుకుంటానవా? దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో పోలీస్ అధికారులు ఉన్నారు, దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలా ఎవరిని మాట్లాడతలేవు. ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది? 4 ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు గెలిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు జీతం పెంచుతానంటే నెల లోపల 1 రూపాయి జీతం పెంచినావు చెప్పేది. ఇవాళ OC5 వల్ల బొందల గడ్డ అవుతుందా విపరీతమైన ప్రచారం చేసింది ఎన్నికల ముందట. OC5 ఆపమానో, దాన్ని ఎక్స్టెన్షన్ చేయమనో, లేకుంటే దాన్ని భూగర్భ గనిగా తిరిగి మార్చమని ఒక్కనాడన మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, లేకుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ? అట్టిగానే అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ ఈ ప్రాంతాన్ని నిలబడాలని OC4 పోతే OC5 రావాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ దీక్షలో అఖిలపక్ష కమిటీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ జెడ్పీటీసీ అమ్ముల నారాయణ, TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మెరుగు హనుమంతు గౌడ తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు, ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయం జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయి. TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపణ. మారుపేర్ల విజిలెన్స్ సమస్యలపై అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చూపుతుందన్న నమ్మకం ఉంది. మారుపేర్లు విజిలెన్స్ బాధితులు. రామగుండం
ఎన్టీపీసీలో ముగిసిన ఉల్లాస్ 2025 మేళా. రామగుండంలో పరిశ్రమల కారణంగా ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు ఓసీపీలోని ఖాళీ స్థలాల్లో ఈత తాటి వనాలను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గోదార్కని గౌడ సంఘం నాయకులు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.